మెల్లగా 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 జాగ్రత్తగా నా కాళ్ళు పోయినరు, నా నడుములు పోయినరు. అటు అటు నెమ్మదిగా నెమ్మదిగా. ఈ స్మోకింగ్ జోన్ సుబ్బారెడ్డి ఏంటి వైష్ణవ్ ఇంటికి వెళ్తున్నాడు? ఇదేంటి? ఏమైంది? అదమ్మా బాత్రూమ్ లో జారిపడ్డానమ్మా. అందుకే చెప్తూ ఉంటాను మిమ్మల్ని ఎక్కువ తాగొద్దని. తాగితే ఎందుకు పడతాను? అతను అతను మళ్ళీ వచ్చాడు డాడీ. ఎవరమ్మా? అతనే డాడీ. డాడీయా? రోజు నా వెంట పడుతున్నాడని చెప్పానే, అతనే. ఎవరమ్మా అతను? ఇతరా? ఏం బాబు, నా శిక్ష ఇంకా పూర్తిగా లేదా? ఇప్పుడే మొదలైంది. ఓహో, గుర్రాలకి రమ్మెందుకు పోస్తారో ఇప్పుడు అర్థమైంది. నొప్పులన్నీ కప్పులు తగ్గిపోయినాయి. ఏమంటావు? మీ నొప్పి తగ్గిపోయింది సార్, నా నొప్పే పెరిగిపోతుంది. వైష్ణవి నొప్పిస్తే ఒప్పించడానికి నేను వైష్ణవ్ ఫాదర్ని కాదు బాబు. మందెక్కువైతే తూలి పడచ్చు, కానీ మాట తేడా రాకూడదు. 14 ఏళ్ల క్రితం వైజాగ్ లో ఉన్నప్పుడే మీరు వైష్ణవి ఫాదర్ అని నాకు తెలుసు. మీ నాన్నని చంపేశారని ఊరొదిలి వెళ్ళిపోయారు. అవును, ఈ విషయం నీకెట్లా తెలుసు? వైష్ణవి చేతి మీద ఉన్న విష్ణు నేనే సార్. ఒడ్డు దుప్పగా ఎక్కిందంతా దిగిపోయింది. అవును, ఈ విషయం అమ్మాయితో చెప్పావా? చెప్పలేదండి. ఎందుకని? తను నాకు గుర్తుంది, తనకు నేను గుర్తున్నానో లేదో అని. అసలు నిన్ను మర్చిపోతేనే కదయ్యా దానికి నువ్వంటే ప్రాణం. నిద్రలో కూడా విష్ణు విష్ణు అని కలవరిస్తుంది. అయితే ఇప్పుడే వెళ్ళి విష్ణు నేనే అని చెప్పేస్తాను. ఆగు, తుంగభద్రలో దూకినట్టు దూకితే చాలదు. దిగువన కర్నూలు కింగ్ ఉన్నాడు, అతనే ఎర్రమనాయుడు. వాడేవాడు? నా తమ్ముడు, వైష్ణవి కన్న తండ్రి. వాడొక పోర్టబుల్ రాక్షసుడు. చిన్న తప్పును కూడా సహించడు. ఒకసారి మైసూరారాయుడు కొడుకు మా వాడి చిన్న కొడుకు ప్రకాష్ కాలర పట్టుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అయినా ఆ అశోక్ గారు నా కాలర పట్టుకున్నాడని చెప్పినా పట్టించుకోలేదండి. ఎర్రవనాయుడు కొడుకు కాలం మైసూరారాయుడు కొడుకు పట్టుకున్నాడని సేములో తెలిస్తే మనమంతా సూసైడ్ చేసుకోవాలి. పరుగు పోవటం కంటే తల్లపోవటం మంచిది. తీసే మా తల్లో. ఈడేగా అశోక్ గాడంటే నా కొడుకు కాలరీడు పట్టుకున్నాడని కాకి కబురు తేగానే తల తెప్పించినాను. చెప్పి చేయటం గుండాయిజం, చెప్పకుండా చేయటం ఫ్యాక్షనిజం. ఇంద్రుడికి 1000 కళ్ళైతే ఈ ఎర్రన్నాయుడికి 1001 కన్ను. రే ఎస్ఐ సార్, ఈడి మండెం మోటబాయి దగ్గరుంది, తీసుకెళ్లి దహనం చేసుకోమని ఈడమ్మకి అబ్బకి చెప్పావు. వాళ్ళిద్దరినీ కూడా వేసేద్దాం నాయనా. వద్దురా, మా బిడ్డని ఎర్రన్నాయుడే చంపాడని ఈదుల్లో వాళ్ళు చెబుతుంటే మన గుండె ధైర్యానికి పగోళ్ళు గుండెలు బాదుకోవాలరా. ఒకడిని చంపితే 1,00,000 మంది భయపడతారు, అందరినీ చంపేస్తుంటే బతకటానికి శ్మశానం మాత్రమే మిగులుతాదిరా. రేయ్, ఈడి నెత్తురుతో తడిసిన ఈ బియ్యాన్ని పనోళ్ళకు పంచండి, పలవ లెక్కన వండుకుని తింటారు. వాడంత దుర్మార్గుడైతే
రావణాసురుడి భార్య మండోదరిలాగా నా మరదలు ఉత్తమ ఇల్లాలు. భర్త చేసే అరాచకాలు నచ్చవు. కొడుకులు కూడా తండ్రి అడుగుజాడల్లో నడవడం చూసి కనీసం కూతురన్నా ప్రశాంతంగా ఉండాలని పిల్లల్ని నా ఇంట్లో పెంచుతుంది. అయితే నేను వైష్ణవిని చిన్నప్పటి నుంచే ప్రేమిస్తున్నానని ఆయనతోనే చెప్పేద్దాం. చంపేస్తాడు. సార్, పడిపోతామని నడవడం మానేస్తావా? ఓడిపోతామని ఆడడం మానేస్తావా? ఫెయిల్ అవుతామని పరీక్ష రాయడం మానేస్తావా? దేశభక్తి ఉన్నవాడిని సిపాయి అంటారు, ప్రేమ భక్తి ఉన్నవాడిని ప్రేమికుడు అంటారు. దేశం కోసం సిపాయి ప్రాణం ఇచ్చినట్లే ప్రేమ కోసం ప్రేమికుడు ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉండాలి. నువ్వు నాకు నచ్చావు. అయితే వెళ్ళి చెప్పేస్తాను. అరే ఆగవయ్యా బాబు, రేపు అమ్మాయి బర్త్డే, అప్పుడు చెప్పు. వైష్ణవా, విషయం చెప్దామా? పద. హాయ్ వైష్ణవి, హ్యాపీ బర్త్డే. హాయ్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇదేంట్రా, నీ డబ్బు ఖర్చు పెట్టి వాడి పేరుతో కాలేజీ మొత్తం బర్త్డే పర్సెస్ అందించావు? రే, తన్ని ఇలా బజార్కి ఇడ్చినందుకు ఆ శ్రీగాడి మీద గ్రడ్జి పెంచుకుంటుందిరా వైష్ణవి లైఫ్ లాంగ్. పిచ్చోడా. ఏంటిది? జన్మదిన శుభాకాంక్షలు శ్రీ. ఎవడో శ్రీగడు, పద. నువ్వు కాదు కదా, నీలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా సరే వైష్ణవ్ని నా నుంచి దూరం చేయలేరురా. ఏంట్రా, వైష్ణవి మీద నీకు ఎంత కోరుకుంటే మాత్రం ఇలా పోస్టర్ లాంటి చాలా చేస్తావరా? ఎందుకని అడిగితే కొడతావా? వైష్ణవి, వైష్ణవి చూడు. వైష్ణవి వాడు ఏం చేశాడు? Shut up! ఆ పోస్టర్లని నేను అతికించలేదు, అతనే అతికించాడు అని చెప్తున్నావా? ఇలాంటి వెధవ పనులు నువ్వే చేసుంటావని నాకు తెలియదు అనుకుంటున్నావా? వైష్ణవి, నేనెవరో నీకు చెప్తే, ఇన్నాళ్ళుగా నా మనసులో దాచుకున్న నిజం చెప్తే. ఏంటి చెప్పు. వైష్ణవి, అసలు నేను ఎవరంటే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. నాయన నిన్ను కర్నూలు తీసుకురమ్మన్నాడు, వెళ్దాం పద. అలాగే అన్నయ్య. రామా. శ్రీ అంటే ఎవరమ్మా? నువ్వు ఆయన ఏమైనా ప్రేమించినావా? చిచి, అలాంటిది లేదన్నయ్య. పదమ్మా. నువ్వు వెళ్ళి బండిలో కూర్చొని వస్తా. ఓకే. రే అన్నయ్య, బండి రిపేర్లో ఉన్నట్టుంది, పార్ట్లన్నీ పీకి ఇంజిన్ మొత్తం. రేయ్, ఎవర్రా ఈడ శ్రీ అంటే? వైష్ణవి ఎవరు కూతురో తెలిసినా? తెలుసు. అయితే అయితే ఏంట?
వద్దురా, ఇప్పటికే వైష్ణవికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని కొట్టానని తెలిస్తే జీవితంలో నన్ను క్షమించదు. ఏందిరా నీ సనుగుడు? దారా. ఏందిరా నా చెల్లెల పేరు పచ్చబడి పడిపించుకుంటావా? ఎంత ధైర్యరా నీకు? ఏంటన్నయ్య ఇల్లంతా డెకరేట్ చేశారేంటి? నీ నిశ్చితార్థం అమ్మా. ఆయన చెల్లిని తీసుకొచ్చా. రామ్మా, రామ్మా. ఆడే నిలబడ్డావే, రా. కాలేజీ ఎట్టా ఉంది? బాగుంది. బాగా చదువుకుంటాండావా? ఏందమ్మా సిక్కిపోయినావు? చూడమ్మా, నీ పుట్టినరోజు నాడు ఏదో ఒక బహుమతి ఇవ్వడం నాకు ఆనవాయితీ కదా. అందుకే ఈ పుట్టినరోజు నాడు మొగుడిగా నీ భావనిస్తాండా. బావంటే చాలా సిగ్గుండట్టుందే. అదేంటమ్మా అలా వచ్చేసావు? చిన్నప్పటి నుంచి విష్ణు అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు కదా. అది 14 సంవత్సరాల క్రితం మాట. నీకిష్టమైన వాడి పేరు చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నావని మీ నాన్నకు తెలిస్తే వాడి పీక తీసేస్తాడని నాకు తెలుసు. అందుకే దేవుడు పేరు పొడిపించుకున్నావని మీ నాన్నకు అబద్ధం చెప్పాను. నిజానికి నెత్తురు కుడితిని ఇంటికి దూరంగా పంపాలని నిన్ను మీ పెదనాన్న దగ్గర పెట్టాను. మీ బావ మంచివాడు కాదు, కసాయివాడని నాకు తెలుసు. ఏం చేయను, మీ నాన్నకి ఎదురు చెప్పలేను. ఇప్పుడు నువ్వు విష్ణు అనే కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలని నేను పరాయాడితో పోతేనే పెనిమిటికి ద్రోహం చేసినట్టు కాదే, ఇంటి విషయం దాచినా మోసం చేసినట్టే. ఎక్కడున్నాడే? తెలీదు. నిజంగా తెలీదా? నరికేస్తానని చెప్పడం లేదా? నిజంగా తెలీదు. మనసులో నుంచి అన్ని తుడిసేయి, చేతి మీద ఉన్న ఈ పచ్చబొట్టు తుడిసేయి. ఇది పచ్చబొట్టు. పుట్టమచ్చ కాదుగా, మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోవాలా. నీ బావ సంగతి నీకు తెలీదు. ఇది నువ్వు కోరుకున్నాడు పేరని తెలిస్తే నీ చెయ్యి నరికి ఆడి తలకాయ నరికి అలా చేసి పని వాళ్ళకి పెడతాడు. 5 నిమిషాల్లో రెడీ చేసి తీసుకుంటా.